బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లీడ్ కోడ్ 31 అయిన నెక్స్ట్ పర్ముటేషన్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం క్వెషన్ ఏంటో అర్థం చేసుకుందాం. మనకి క్వెషన్‌లో ఒక ఇన్‌పుట్ ఇస్తారు. ఇన్‌పుట్ అనేది ఒక కాంబినేషన్స్ ఆఫ్ ఇంటిజర్స్ అనమాట. ఇంటిజర్స్‌ని ఇస్తే మన దానికి నెక్స్ట్ పర్ముటేషన్ మనం ఫైండ్ చేయాలి. అసలు పర్ముటేషన్ ఏంటంటే ఆల్ పాసిబిలిటీస్ అనమాట. అంటే ఆ యొక్క అరేని డిఫరెంట్ పొజిషన్స్‌లో పెట్టి డిఫరెంట్ పాసిబిలిటీస్ అన్నీ చెక్ చేస్తే దాన్ని పర్ముటేషన్స్ అంటారనమాట. దీన్ని మనము లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్‌లో పెడితే అదొక డిక్షనరీ ఆర్డర్ అనమాట. వాళ్ళేమడిగారు లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్‌లో మాత్రమే నెక్స్ట్ పర్మిషన్ కావాలన్నారు. అసలు లెక్సికో ఆర్డర్ అంటే ఒక డిక్షనరీ లైక్ మన డిక్షనరీలో ఏం చెక్ చేస్తాం? ఫస్ట్ క్యారెక్టర్ చెక్ చేస్తాం. దానికి నెక్స్ట్ పెద్దదిగా ఉంటుంది. దాని తర్వాత అది పెద్దదిగా ఉంటుంది. సో, ఇది 1, 2, 3 అనేది 1, 3, 2 కన్నా చిన్నది. సో, దీనికంటే ఇది పెద్దది. దీనికంటే ఇది పెద్దది. ఇది పెద్దది, పెద్దది, పెద్దది. అలాగా ఆర్డర్ చెక్ చేయాలనమాట. అలా పెడితే అది గ్రాఫికల్ ఆర్డర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎక్కడన్నా లైక్ ఏదన్నా ఒక అరే ఇస్తాడని ఇప్పుడు ఈ కాంపిటీషన్ అరే ఇచ్చాడనుకోండి. దీనికి నెక్స్ట్ పర్మిటేషన్ ఏందంటే ఇదవుతుంది. ఒకవేళ ఇదిస్తే ఇదవుతుంది. ఒకవేళ ఇదిస్తే ఇదవుతుంది. ఒకవేళ లాస్ట్‌ది ఇచ్చాడనుకోండి. లైక్ లాస్ట్‌ది ఇస్తే మళ్ళీ ఫస్ట్‌కి రావాలనమాట. అంటే ఇది ఇప్పుడు చూసారంటే 132 ఉంది. దీనికి నెక్స్ట్ పర్మిటేషన్ ఏమవుతుంది 213 అయితది. నెక్స్ట్ 312కి ఏమైతది 321 అయితది. అంటే 321కి మళ్ళీ ఫస్ట్‌కి వస్తుందన్నమాట. 1, 2, 3 ఇలాగ లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్‌ని డిక్షనరీ ఆర్డర్‌లోకి పెట్టి మనము ఇక్కడ ఏదైనా ఒకటి అడిగితే దాని నెక్స్ట్ గ్రేటర్ డిక్షనరీ ఆర్డర్‌లో ఏది ఉంటుందో అది మనం రిటర్న్ చేస్తాం. ఇది మన క్వెషన్ అన్నమాట. బ్యాక్ ఇక్కడ మనకి 3 నంబర్స్ ఉన్నాయి. అంటే n అనేది 3 అయితే మనకెన్నొచ్చాయి 6 వచ్చాయి. 3 అయితే 6 వచ్చాయి. అంటే 3 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 6 కదా! అంటే ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయో చెప్తున్నా. ఇప్పుడు అరేలో 4 ఉన్నాయనుకోండి. 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని యొక్క ఫ్యాక్టోరియల్ మనకి ఎలిమెంట్స్ అవుతాయన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 6 కాంబినేషన్స్ వచ్చాయి. ఒకవేళ 4 ఉంటే 4 ఫ్యాక్టోరియల్ కాంబినేషన్స్ వచ్చుంటాయన్నమాట. సో, 4 ఉంటే 4 ఫ్యాక్టోరియల్ కాంబినేషన్స్ వచ్చుంటాయి కాబట్టి మనకి జనరేట్ అవ్వడానికి టైం ఎంత? n ఫ్యాక్టోరియల్ అవుతది. మొత్తం జనరేట్ అయ్యే టైం వచ్చి n ఫ్యాక్టోరియల్. ఇలా ఎన్ని ఎన్ని నం ఒక్కొక్కటి జనరేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? n పడతాయి. అంటే చూసారంటే ఇప్పుడు 6 అవుతాయి ఓకే. కానీ ఒక్కొక్కటి ఇంటర్నల్‌గా రెడీ అవ్వడానికి n టైం పడుతుంది. సో, జనరేట్ అవ్వడానికి టైం ఎంత? ఓవరాల్‌గా జనరేట్ అవ్వడానికి n ఇంటూ n ఫ్యాక్టోరియల్ టైం పడుతుంది. సో, ఇప్పుడు అందుకని జనరేటింగ్ ఆల్ పర్ముటేషన్స్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్. దాన్ని మళ్ళీ సార్ట్ చేస్తాం గదా! సార్ట్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది? n ఫ్యాక్టోరియల్ కాంబినేషన్స్‌ని మనం సార్ట్ చేస్తున్నాం. సో, కాంబినేషన్ సార్ట్ చేస్తున్నాం కాబట్టి మనము n ఇంటూ n లాగ్ n తెలిసిందే కదా! n ఇంటూ n లాగ్ n. సో, n ఫ్యాక్టోరియల్‌ని మనం సార్ట్ చేస్తున్నాము. n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. లాగ్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఓవరాల్‌గా n అని అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వీటిని సెర్చ్ చేయాల. సెర్చ్ చేయాలంటే ఎన్ని చేస్తాం? n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అన్నిటిని సెర్చ్ చేస్తాం కదా! అన్నిటిని ఈచ్ కాంబినేషన్ n ఫ్యాక్టోరియల్‌ని చెక్ చేస్తాం. అండ్ ఒక్కొక్క దాన్ని ఇంటర్నల్‌గా మళ్ళీ ఈ ఎలిమెంట్‌తో కంపేర్ చేస్తాం. సో, ఒక్కొక్క దాన్ని కంపేర్ చేయడానికి n అండ్ ఎన్ని కాంబినేషన్స్ n ఫ్యాక్టోరియల్ నంబర్‌ని కాంబినేషన్స్ చెక్ చేస్తాం. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే మనకేమవుతుంది? ఇలా వస్తుంది. వీటన్నిటిని యాడ్ చేస్తాం. అంటే దాన్ని యాడ్ చేయడం వల్ల 2 ఇంటూ ఓ ఆఫ్ ఈ 2 ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ ఓ ఆఫ్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అయితది. ఇప్పుడు మా కాన్స్టెంట్స్ రిమూవ్ చేస్తే మనకి ఓవరాల్‌గా ఇదైతది. ఈ 2 టర్మ్స్‌లో వాళ్ళకి హైలీ అంటే ఎక్కువ ఎక్స్‌పోనెన్షియల్ టర్మ్స్ ఏందంటే n ఫ్యాక్టోరియల్ లాగ్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n అనమాట. సో, టైమ్ కాంప్లెక్సిటీ ఓవరాల్‌గా ఓ ఆఫ్ n ఎంత అయితది? ఓ ఆఫ్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ లాగ్ n ఫ్యాక్టోరియల్ అయితది. స్పేస్ కాంప్లెక్సిటీ చూసారంటే ఇప్పుడు ఈ కాంబినేషన్స్ అన్నీ స్టోర్ చేయాలి కదా! అన్నిటిని స్టోర్ చేయడానికి n పడతది. ఎన్ని ఫ్యాక్టోరియల్స్? n ఫ్యాక్టోరియల్. సో, ఒక్కొక్క దాన్ని స్టోర్ చేయడానికి n పడతది. అండ్ ఎన్ని కాంబినేషన్స్? n ఫ్యాక్టోరియల్. సో, స్పేస్ వచ్చి ఓ ఆఫ్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో, ఇది యొక్క కంప్లీట్ బ్రూట్ ఫోర్స్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. ఇప్పుడు మనం ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం. ఇప్పుడు మనకి నమ్స్ అనేది 1, 2, 3, 4 అనే 4 నంబర్స్ ఇచ్చారు. దీనికి అన్ని పర్మిటేషన్స్ చూసామనుకోండి ఇలా వస్తుంది. మనం జనరేట్ చేయని అవసరం లేదు. జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం జస్ట్ పెడుతున్నా అంతే. సో, 4 నంబర్స్‌కి అన్ని పర్మిటేషన్స్ ఇలా ఉంటాయి. మనకేం చేస్తాడు ఒక ఇన్‌పుట్ ఇచ్చాడనుకోండి. 1, 3, 4, 2 అనేది మనకో టెస్ట్ కేస్. దీనికి నెక్స్ట్ పర్మిటేషన్ కనుక్కోమన్నాడు. సో, మనం ఏం చేయాలంటే లాస్ట్ నుంచి ఇక్కడి నుంచి లాస్ట్ నుంచి చూస్తాం. లాస్ట్ నుంచి చూసేటప్పుడు ఏది ఎక్స్‌పోనెన్షియల్ అంటే ఈ ఫస్ట్ డిక్రీజింగ్ ఏదని చెక్ చేస్తాం. సో, ఇది 2 ఉందా? 2తో 4 చేస్తే ఇది ఇంక్రీజింగ్ అయింది. అండ్ 4తో నెక్స్ట్ ఏంది 3 అనేది ఫస్ట్ డిక్రీజింగ్ అయితదనమాట.
సో, ఫస్ట్ డిక్రీజింగ్ అయ్యేదాన్ని మనము నోట్ చేసుకుంటాం. అంటే దీంతో 3తో 3తో ఫస్ట్ డిక్రీజింగ్ అనేది అర్థమైంది. ఈ 2తో 4 పెరిగింది. 2 కన్నా 4 పెరిగింది. 4 కన్నా 3 తగ్గింది. సో, ఫస్ట్ డిక్రీజింగ్ తీసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి లాస్ట్ నుంచే వస్తాం. లాస్ట్ నుంచి వచ్చి ఏదైతే ఫస్ట్ బిగ్గర్ దాన్ ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్ అంటే 3 కన్నా దీనికి ముందు 3 కన్నా ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్‌లో ఏదైతే పెద్దగా ఉందో అని చెక్ చేస్తాం. ఎందుకు నీ చిన్న చెక్ చేయొచ్చు కదా అనుకోవచ్చు మీరు. చిన్న చెక్ చేస్తే ఇక్కడ దేనితో రీప్లేస్ చేస్తున్నాం 1, 2తో రీప్లేస్ చేసామనుకో 1, 3 అని మా లెక్సికో ఆర్డర్‌లో ఏమేయాలి దీనికన్నా పెద్దదే చెక్ చేయాలి నెక్స్ట్ అనేది పెద్దదే అవ్వాలి. ఒకవేళ నువ్వు చిన్నదయిందనుకో ఇదొస్తది. అంటే ముందుదొస్తది. నెక్స్ట్ ఇది రాదు. సో, లెక్సికో ఆర్డర్ ఫార్మ్ అవ్వదు కాబట్టి మనము ఫస్ట్ డిక్రీజింగ్ తీసుకుంటాము. అంటే దీనికన్నా రిమైనింగ్ ఎలిమెంట్స్‌లో ఏదైతే ఫస్ట్ బిగ్గరో చెక్ చేస్తాం. సో, ఫస్ట్ మరి 3ని 2తో చెక్ చేస్తావు. 3ని 2 చెక్ చేస్తే 2 పెద్దదా? కాదు. 3ని 4తో చెక్ చేస్తావు. 4 పెద్దదా? అవును. 4 పెద్దది కాబట్టి ఈ రెండిటిని స్వాప్ చేస్తావు. స్వాప్ అయిపోయింది. ఓకే. నాకు ఇంకా పెద్దదొచ్చేసింది. 1, 2 1, 3 1, 3, 4, 2కి నాకు 1, 4, 3, 2 వచ్చేసింది. కానీ అది నీకేమైంది నెక్స్ట్ లేదు. అంటే ఎక్కడో ఉంది. ఇక్కడుండొచ్చు, 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 ఎక్కడన్నా ఉండొచ్చు. కానీ వాడేమో నెక్స్టే అడిగాడు. అంటే నీకిదే కావాలి. సో, ఏం చేయాల 1, 4, 3, 2 అంటే దీనికి మించి లేదనమాట. సో, ఏం చేస్తావు సింపుల్‌గా ఈ రెండిటిని రివర్స్ చేస్తావు. 1, 4, 2, 3 అయింది. ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ డిక్రీజింగ్‌ని కనుక్కుంటాం. ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్ కనుక్కున్నాక మళ్ళీ ఈ ఆర్డర్‌లోనే అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కొచ్చేటప్పుడే 3 కన్నా పెద్దదేది అని చెక్ చేస్తావు. 4 పెద్దది కాబట్టి ఆ రెండిటిని స్వైప్ చేస్తావు. స్వాప్ చేసేస్తావు. స్వాప్ చేసినప్పుడు నీకు ఏ ఆర్డర్ అన్నా దొరకచ్చు. ఎందుకంటే ఇది బిగ్గర్ కాంబినేషన్ ఇది. చూసావా? ఇప్పుడు 2, 3తో పోల్చుకుంటే 3, 3, 2 అనేది బిగ్గర్ కాంబినేషన్. మనకి అలా నెక్స్ట్ లోయెస్ట్ అంటే ఇప్పుడు 2, 3, 4, 2 ఉందబ్బా! దీనికన్నా వీటిల్లో ఉన్న అన్ని కాంబినేషన్స్‌లో నీకు లీస్ట్‌ది కావాలి. తక్కువది కావాలి. అంటే ఇది నెక్స్ట్ కాబట్టి తక్కువ కావాలి. సో, ఏం చేస్తామంటే ఈ రెండిటిని జస్ట్ సింపుల్‌గా రివర్స్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నీకు క్లియర్ అర్థమైతది. ఫస్ట్ చెక్ చేస్తా. ఫస్ట్ డిక్రీజింగ్ ఏదని చెక్ చేస్తా. 1, 3 ఇంక్రీజింగ్. 3, 4 ఇంక్రీజింగ్. 3, 2 తగ్గింది. సో, నాకిది ఫస్ట్ డిక్రీజింగ్ అయితది. ఫస్ట్ డిక్రీజింగ్ అయ్యాక నేనేం చేయాలా? ఫస్ట్ బిగ్గర్ దాన్ ద ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్ కన్నా నాకు ఫస్ట్ బిగ్గర్ కావాలి ఈ రిమైనింగ్ వాటిలో. సో, 2ని 1తో చెక్ చేస్తా. అదేమైంది? పెద్దదా అని చెక్ చేస్తా. కాదు చిన్నదే. అంటే ఏం చెక్ చేస్తా? ఇది చిన్నదే. సో, నెక్స్ట్ ఏం చేస్తా? దీన్ని చెక్ చేస్తా. 3 అనేది పెద్దదా? 2 కన్నా 3 కన్నా పెద్దదా? అవును. దొరికేసింది. సో, సింపుల్‌గా ఈ రెండిటిని స్వాప్ చేస్తా. అప్పుడేమైతది? 3, 4, 2, 1 అయితది. ఇలా అయినప్పుడు సో, ఇది చూసారంటే ఇది నెక్స్ట్ అవ్వదు. ఎందుకంటే దీన్ని రివర్స్ చేస్తే మనకి ఆల్రెడీ అంటే ఇప్పుడు 4, 2, 1 అనేది మీకు ఎక్కడన్నా ఉండొచ్చు. లైక్ వాడేమిచ్చాడు 2, 4, 3, 1 2, 4, 2, 4, 3, 1 2, 4, 2, 4, 3, 1 ఇప్పుడు 2, 4, 3, 1 వస్తే జస్ట్ స్వాప్ చేసి వదిలేస్తే నీకు ఏ కాంబినేషన్ దొరికింది? 2, 3, 4, 2 అంటే ఇది 18థ్ దొరికింది. అంటే 12థ్‌కి మనం 13 కాకుండా 18థ్ కనుక్కుంటున్నాం. సో, మనం ఏం చేస్తామంటే స్వాప్ చేసిందా సింపుల్‌గా డీఎఫ్ కన్నా ముందున్న ఎలిమెంట్స్ అన్నిటిని రివర్స్ చేస్తాం. సో, 3, 4, 2, 1 కాస్త 3, 1, 2, 4 అయితది. సో, ఇప్పుడు ఇది దీనికి నెక్స్ట్ పర్ముటేషన్ ఇది అయితదనమాట. సో, సింపుల్‌గా చూసారంటే 2, 4, 3, 1 2, 4, 3, 1 దీన్ని నెక్స్ట్ ఏమైతుంది 3, 1, 2, 4 3, 1, 2, 4 వచ్చేసిందా? సో, ఇప్పుడు అలాగే ఇంకొక ఎడ్జ్ కేస్ చూద్దాం. ఇప్పుడు ఒకవేళ మీకు ఇలా ఉంది. అంటే నెక్స్ట్ డిక్రీజింగ్ అనేది ఫస్ట్ డిక్రీజింగ్ దొరకలేదు. అంటే 1 పెద్దది, 2తో 3 పెద్దది, 3తో 4 పెద్దది, 4 కన్నా పెద్దది లేదు. సో, ఔట్ ఆఫ్ ది అరే బౌన్స్ అయిపోయిందనమాట. సో, అప్పుడేం చేస్తామంటే సింపుల్‌గా అరే మొత్తాన్ని రివర్స్ చేసేసి రిటర్న్ చేసేస్తాం. సో, ఇది మనకి ఆప్టిమల్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని యొక్క డ్రై రన్ చూద్దాం. ఇప్పుడు నాకు ఇన్‌పుట్ ఇమేజ్ అరే ఇచ్చాడు. 2, 4, 3, 1కి నెక్స్ట్ పర్ముటేషన్ ఏంటో కనుక్కోమన్నాడు. సో, నేను సింపుల్‌గా ఫస్ట్ ఏం చేయాలి మనము? ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్‌ని కనుక్కోవాలా. సో, ఫస్ట్ నేను అంటే ఇక్కడి నుంచి ఎందుకంటే నెక్స్ట్ అంతా కంపేర్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. 3 ఎలిమెంట్ నుంచి. అంటే 2 అనేది కంపేర్ చేయాలి కదా! 2 ఎలిమెంట్స్ కంపేర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇది పెట్టుకొని నేను ఇక్కడి నుంచి నుంచి స్టార్ట్ చేస్తున్నా. I+1 2 కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు అనేది పెద్దదయిందనుకోండి.
స్కిప్ చేసేస్తాం. స్కిప్ చేసి 1 అని ఇంక్రిమెంట్ చేసి ఇక్కడికి పంపిస్తాం. ఇప్పుడు 3, 4, 3 2 చెక్ చేస్తా. 4 అనేది పెద్దది. సో, ఇప్పుడు దీన్ని స్కిప్ చేసేస్తా. స్కిప్ చేసి ఇక్కడికి పంపించేస్తా. ఇప్పుడు నాకు 2ని 4తో చెక్ చేస్తున్నా. 2ని ఎప్పుడైతే 4తో చెక్ చేస్తామో మనకి ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్ దొరికేసింది. సో, మన ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్ దొరికినప్పుడు దానికి ఫస్ట్ డి అని మనం ఒక వేరియబుల్ అసైన్ చేసుకొని ఫస్ట్ డీని 0 ఇండెక్స్ దగ్గర నేను స్టోర్ చేసుకుంటున్నా. ఓకేనా? మనకి ఇక్కడికి ఏం దొరికింది? ఫస్ట్ డిక్రీజింగ్ దొరికింది. నెక్స్ట్ ఏం చేయాలా? ఫస్ట్ ఈ గ్రేటర్ ఎలిమెంట్ దెన్ ఫస్ట్ డిక్రీజింగ్. అంటే 2 కన్నా పెద్ద నంబర్ ఏది? ఈ రిమైనింగ్ అరేలో. 2 కన్నా పెద్దది ఏది? ఫ్రంట్‌లో మాత్రం బ్యాక్‌లో చెక్ చేయకూడదు. ఫ్రంట్ మాత్రమే. 2 కన్నా ఈ రిమైనింగ్ 3 ఎలిమెంట్స్‌లో 2 కన్నా పెద్దది ఏది? ఫస్ట్ 2 కన్నా పెద్దది ఏది అని చెక్ చేస్తే నేను ఫస్ట్ జేతో చెక్ చేస్తున్నా. 2తో పోల్చుకుంటే ఐ అనేది పెద్దదా? కాదు. సో, స్కిప్ చేసి నెక్స్ట్‌కెళ్ళిపోతాం. 2తో పోల్చుకుంటే 3 అనేది పెద్దదా? అవును. 3 అనేది పెద్దది దొరికింది కాబట్టి మనము ఫస్ట్ ఎఫ్‌బి అనేది ఎఫ్‌బి అని పెట్టుకుంటాననమాట. అంటే ఏంటి? ఫస్ట్ బిగ్గర్ ఎలిమెంట్‌గా నేను జేని ఫిక్స్ చేసుకుంటున్నా. సో, మనకి ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్ దొరికేసింది. ఫస్ట్ బిగ్గర్ ఎలిమెంట్ కూడా దొరికేసింది. సో, ఇవి 2 దొరికినాయి కాబట్టి రెండిటిని సింపుల్‌గా స్వాప్ చేస్తా. సో, ఈ 2 స్వాప్ చేసినప్పుడు నాకేమైంది ఇక్కడ? స్వాప్ చేసినప్పుడు 2, 4, 3, 1 కాస్త 3, 4, 2, 1గా అయిపోయింది. సో, ఇక్కడికి ఆపేయకూడదు కదా! మనం ఏం చేయాలా? దీన్ని రివర్స్ చేయాలా. సో, ఎఫ్‌డి+1 నుంచి ఎండ్, ఎండ్ ఆఫ్ ది అర్రే వరకు. అంటే ఇది ఈ అర్రే మొత్తాన్ని రివర్స్ చేస్తున్నా. సో, 3, 1, 2, 4 సో, నాకిప్పుడు ఏమైంది? ఆన్సర్ వచ్చి 3, 1, 2, 4 అనేది దేనికి? 2, 4, 3, 1కి నెక్స్ట్ పర్ముటేషన్ 3, 1, 2, 4 అంటున్నా. కరెక్టా కాదో చూద్దామా? 2, 4, 3, 1 కదా! చూడండి 2, 4, 3, 1 2, 4, 3, 1కి నెక్స్ట్ పర్ముటేషన్ 3, 1, 2, 4 సో, నాకు 3, 1, 2, 4 వచ్చింది. సో, ఇలాగా మనము నెక్స్ట్ పర్ముటేషన్‌ని ఒక డ్రై రన్‌తో మనం అర్థం చేసుకొని వీడియోలో ఇంత దూరం వచ్చారంటే మీకు లాజిక్ అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి మీ లీడ్ కోడ్ ఓపెన్ చేసి ఒకసారి వెళ్లి ఆ లాజిక్‌ని అప్లై చేసి కోడ్ రాయడానికి ట్రై చేయండి. అప్పటికి మీకు రాకపోతే వచ్చి ఈ వీడియోలో కంటిన్యూ చేయండి. నేను కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెళ్ళే ముందు మీకు నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనము కోడ్ ఎక్స్‌ప్లనేషన్‌ని చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలా? ఒక ఫస్ట్ డిక్రీజింగ్‌ని మనం నోట్ చేసుకోవాలా. సో, ఫస్ట్ డిక్రీజింగ్ ఎలా నోట్ చేసుకుంటాం? మనం ఏం చేస్తాం లాస్ట్ నుంచి పాయింటర్ పెట్టుకుంటా వస్తాం. అంటే ఎలాగా? ఇక్కడ చూడండి. లాస్ట్ సెకండ్ అంటే చూసారు ఇందాక డ్రై రన్‌లో చూసారంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఇందాక థా థర్డ్ నుంచి అంటే -2 అంటే మనకి లెంత్ -2 అనేది 2 వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలిమెంట్స్ ఎంత 4 అనుకుంటున్నాం. 4 - 2 2 అయితది. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో, అలాగే ఇప్పుడు ఎఫ్‌డి అనేది నేను ఎఫ్‌డి అని -2 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. అక్కడి నుంచి స్టార్ట్ చేసి దాని యొక్క ప్లస్ అంటే ఏంది ఇప్పుడు నేను ఇది ఎఫ్‌డి అనుకుంటే ఇది ఎఫ్‌డి+1 అయితది. సో, నేను దీంతో కంపేర్ చేస్తున్నా. అంటే 3ని 1తో కంపేర్ చేస్తున్నా. అంటే 3 అనేది 1 కన్నా పెద్దదయింది కాబట్టి మనం స్కిప్ చేసి నెక్స్ట్ అంటే ఏంది బ్యాక్‌కెళ్ళిపోతున్నాం. అంటే 4 దగ్గరికెళ్ళిపోతున్నాం. ఆడ చెక్ చేస్తాం. ఎఫ్‌డి+1తో అది అవ్వకపోతే ఇక్కడికి స్కిప్ చేస్తున్నాం. అది ఎప్పటిదాకా? మనకి ఎప్పుడైతే ఈ ఎఫ్‌డి అనేది పెద్దది ఆర్ ఈక్వల్ టు ఎఫ్‌డి ప్లస్ వరకు స్కిప్ చేసుకుంటా వచ్చి, ఎప్పుడైతే ఈ ఫెయిల్ ఎప్పుడు మనకి ఈ కండిషన్ మనకి ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? ఎప్పుడైతే ఎఫ్‌డి అనేది ఎఫ్‌డి+1 కన్నా చిన్నదయితదో అప్పుడు ఫెయిల్ అయితది. అప్పుడు ఆటోమేటిక్‌గా నీ ఎఫ్‌డి అనేది 2 దగ్గరికొచ్చేస్తుందనమాట. సో, మనము ఇలాగా కనుక్కుంటాం ఎఫ్‌డిని. అంటే ఇది ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్‌ని కనుక్కుంటాం. ఆ ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్ అనేది 0 అంటే 0 ఇండెక్స్ లేదా దాని పైన 0 ఇండెక్స్ అంటే ఏంది 3 లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటనమాట. 0 అంటే ఈ అరేలో ఉండాలి మొత్తానికి. ఈ అరేలో ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము? ఏం చేస్తాము? ఫస్ట్ బిగ్గర్ ఎలిమెంట్ కనుక్కోవాలి. ఎక్కడి నుంచి చెక్ చేస్తాము? మళ్ళీ ఇక్కడి నుంచే. చూసారంటే n-1 అంటే ఏంటొస్తుంది? లాస్ట్ అరే ఎలిమెంట్ ఒస్తది. ఇక్కడ ఫిక్స్ అయ్యాం మనం ఎఫ్‌డిగా అండ్ ఇక్కడి నుంచి చెక్ చేసుకుంటా రావాలి. చెక్ చేసుకుంటా వచ్చి ఎప్పటి వరకు చెక్ చేస్తాము? ఇదనేది చిన్నదయ్యేంత వరకు స్కిప్ చేసుకుంటూ ఎళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఎఫ్‌డి అంటే సారీ. ఆ! ఎఫ్‌డి కన్నా ఏదైతే ఇది ఎఫ్‌డి అనేది ఎప్పుడైతే పెద్దదిగా ఉంటదో అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా! పెద్దదిగా ఉంటదో
ఇది చిన్నదిగా ఉండి, ఇది పెద్దదిగా ఉంటదో అప్పటి వరకు దీన్ని ఇలా స్కిప్ చేసుకుంటా, మూవ్ చేసుకుంటా ఎళ్ళిపోతాం. అప్పుడు అది డిక్రీజ్ అయ్యి అంటే డిక్రీజ్ అయ్యి, డిక్రీజ్ అయ్యి, డిక్రీజ్ అయ్యి, డిక్రీజ్ అయ్యి ఎప్పుడది బ్రేక్ అయితది, ఎప్పుడైతే మనకి 3 కన్నా బిగ్గర్ ఎలిమెంట్ ఎప్పుడు దొరుకుతదో అప్పుడది బ్రేక్ అయ్యి బయటికొచ్చేస్తది. అప్పుడు మనకి ఇక్కడ ఇలాగ ఎఫ్‌డి, ఎఫ్‌బి ఇలాగ 2 మనకి పాయింటింగ్ అయ్యుంటాయి. వాటిని మనం సింపుల్‌గా స్వాప్ నేనిక్కడ స్వాప్ మెథడ్ సెపరేట్ రాసుకున్నాను. మీరు అక్కడ కూడా డైరెక్ట్‌గా రాసేయొచ్చు. స్వాప్ మెథడ్ రాసి ఈ రెండిటిని స్వాప్ చేస్తున్నా. అప్పుడు స్వాపింగ్ నాకెలా వస్తుంది? ఇలా వస్తుంది. అంటే నాకు 2431 కాస్త 3421గా స్వాప్ అయ్యుంటది. అయిన తర్వాత ఏం చేస్తాము? ఒకేళ స్వాప్ అయ్యుంటది. అయిన తర్వాత నేను ఎఫ్‌డి+1 ఎఫ్‌డి+1 నుంచి ఇంకా లాస్ట్ అరే వరకు అంటే ఇది ఎఫ్‌డి+1 నుంచి ఎండ్ ఆఫ్ ద అరే వరకు రివర్స్ చేసేస్తున్నా. కంప్లీట్‌గా రివర్స్ చేసేస్తున్నా. రివర్స్ చేయడం వల్ల నాకు 4324 అనేది ఆన్సర్‌గా వస్తదనమాట. ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ వచ్చింది. ఒకవేళ నాకు అరేలో లేదంటే మనము ఆప్టిమల్ అప్రోచ్ చూసుకున్నప్పుడు అనుకున్నాం. ఏమనుకున్నాం? అరేలో లేదంటే ఏం చేయాలి? అరేలో లేదంటే కంప్లీట్‌గా రివర్స్ చేసి పంపించేస్తాం అంతే. మళ్ళీ ఫస్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏం కనుక్కోం. జస్ట్ రివర్స్ చేసి పంపించేస్తాం. సో, అలాగే ఫస్ట్ డిక్రీజింగ్ కనుక్కోవడానికి ట్రై చేస్తాం. అది ఒకవేళ అర్రేకి అంటే 0 కన్నా -1, -2 -1కెళ్ళిపోతే అప్పుడు సింపుల్‌గా అరేని రివర్స్ చేసి పంపించేస్తాం. నేనిక్కడ రివర్స్ అనేది డిఫాల్ట్‌గా బిల్ట్ ఇన్ ఫంక్షన్ కాదు. నేను మెథడ్ రాసాను. ఈ మెథడ్‌లో మనము వాడి పంపించేస్తామనమాట. రివర్స్ చేసి పంపించేస్తాం. సో, పంపించేటప్పుడు వీళ్ళేం చేయాలంటే రిటర్న్ టైప్ ఇయలేదక్కడ. సో, మనం ఏం చేయాలంటే ఉన్న అరేలోనే మనం ఏం చేస్తాము, వాటిని రివర్స్ చేయడము, స్వాప్ చేయడము, ఉన్న అరేలోనే చేంజ్ చేసి పంపిస్తాం. మనం కొత్తదాన్ని కొత్త అరేలో క్రియేట్ చేయం. జస్ట్ ఉన్నదాన్ని పంపించేస్తాం. సో, సింపుల్‌గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. లా చేసి సెకండ్ ఎలిమెంట్‌ని చెక్ చేస్తాం. చెక్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ఎఫ్‌డి అయితే ఎఫ్‌డి+1తో చెక్ చేసుకుంటా పోతాం. ఎప్పటిదాకా ఫస్ట్ డిక్రీజింగ్ దొరికేంత వరకు. దొరికినప్పుడు అది జీరోలో అరేలో ఉందా అని చెక్ చేస్తాం. అరేలో లేకపోతే సింపుల్‌గా రివర్స్ చేసి పంపించేస్తాం. ఉంటే ఫస్ట్ బిగ్ ఎల్‌ని కనుక్కుంటాం. ఫస్ట్ బిగ్ ఎలిమెంట్ కనుక్కున్నాక ఆ ఫస్ట్ బిగ్ ఎలిమెంట్‌ని ఫస్ట్ డిక్రీజింగ్ ఎలిమెంట్‌ని ఫస్ట్ బిగ్ ఎలిమెంట్‌ని రెండిటిని స్వాప్ చేసి అండ్ ఇక్కడ స్వాప్ చేసిన తర్వాత ఎఫ్‌డి+1 ఇక్కడ నుంచి రిమైనింగ్ అరే మొత్తాన్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేయడం వల్ల నెక్స్ట్ పర్ముటేషన్ దొరికేస్తదనమాట. సో, ఇలాగ మనము కోడ్ ఎక్స్‌ప్లనేషన్ అర్థమైంది కదా! నెక్స్ట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఇక్కడ మనం కోడ్‌లో చూసారంటే మనం ఎన్ని లూప్స్ వాడాము. ఒక వైల్ లూప్‌కి O ఆఫ్ n పడుతుంది. అండ్ ఇంకో వైల్ లూప్‌కి O ఆఫ్ n అండ్ రివర్స్ మొత్తానికి O ఆఫ్ n. సో, 3 O ఆఫ్ n's వాడుతున్నాము. అండ్ అవన్నీ ఒకదాని లోపల ఒకటి లేవు. సో, ఒకదాని లోపల ఒకటి ఉంటే ఏమైతది? O క్యూబ్ అయితది. కానీ సెపరేట్‌గా ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు 3 టైమ్స్ ఆఫ్ O n అయితది. మనం కాన్స్టెంట్ రిమూవ్ చేస్తాం కాబట్టి O ఆఫ్ n అయితది. సో, ఓవరాల్‌గా టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? O ఆఫ్ n అయితది. అంటే స్పేస్ కాంప్లెక్సిటీ దగ్గరికొస్తే మనం ఎక్స్‌ట్రాగా ఎటువంటి డేటా స్ట్రక్చర్స్ వాడట్లేదు. సో, మనం ఎటువంటి డేటా స్ట్రక్చర్స్ ఎక్స్‌ట్రాగా వాడట్లేదు కాబట్టి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n అయితది. సో, టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n అయితది. స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అయితది. అదే మీరు బ్రూట్ ఫోర్స్‌లో చూస్తే చూసారా ఎంత పెద్దగా ఉందో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇది మొత్తం మనం డిక్రీజ్ చేసి ఆప్టిమల్ అప్రోచ్‌లో మనం సింపుల్‌గా O ఆఫ్ n, O ఆఫ్ 1తో చేసేస్తామనమాట. సో, మా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకొక సింపుల్ డీఎస్ఏ క్వెషన్ ఇంకా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.